నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806 9866308414. ఇది రెండో నంబరు. మనకి గ్రామాల్లో చెరువులు ఉంటాయి. ముఖ్యంగా మంచినీటి చెరువుల్లో తామరాకులు, తామర పువ్వులు, ఈ కింద మనం తామర గింజలు దొరుకుతాయి. ఈ తామర గింజల గురించి చాలామందికి అవగాహన లేదు. ఈ తామర గింజలను లోటస్ సీడ్స్ అంటారు, దాన్ని మఖాని అని కూడా అంటారు. ఈ తామర గింజలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. దాంట్లో పీచు ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది. తామర గింజల వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటన్నిటిలో ముఖ్యమైనది, కీలకమైనది షుగర్ వ్యాధి, డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఉన్నవారు ఈ తామర గింజలు తింటే షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజు శాతం స్థిరీకరించబడుతుంది. ఎవరికి షుగర్ ఉన్నా మన ఇంట్లో తప్పనిసరిగా గ్లూకోమీటర్ అనే పరికరం ఉండాలి. ఈ పరికరం ఖరీదు ఎంత ఉంటుంది? 1000 రూపాయల కంటే లోపు ఉంటుంది. 700, 800, 900 ఉంటుంది. ఈ పరికరము వినియోగించడానికి పెద్ద చదువేమీ అవసరం లేదు. సెల్ ఫోన్ వినియోగము తెలిసిన వారు ఎవరైనా గ్లూకోమీటర్ను వాడగలుగుతారు. ఇదేం బ్రహ్మ విద్య కాదు. అంటే తరచూ మన రక్తంలో ఏమీ తినకుండా ఉన్నప్పుడు ఎంత షుగర్ ఉన్నది, తిన్న తర్వాత ఎంత ఉన్నది అని తెలుసుకోవటానికి ఈ గ్లూకోమీటర్ అనే పరికరం ఉపయోగపడుతుంది. మనం దీంతో పాటు ప్రతి 3 నెలలకు ఒకసారి గత 3 నెలలలో షుగర్ నియంత్రణ ఏ విధంగా జరిగింది అని తెలుసుకోవటానికి HbA1c అనే పరీక్ష చేయించుకోవాలి. దీన్నే గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అని కూడా పిలుస్తారు. ఇది 7 కంటే తక్కువ ఉంటే మీ షుగర్ నియంత్రణ బాగుంది. 10 ఉందనుకోండి, షుగర్ నియంత్రణ జరగనట్టే. ఆ విధంగా ఈ తామర గింజల వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 2, ఇవి తింటే, గింజలు తింటే బరువు క్రమేణా తగ్గుతారు. స్థూలకాయము, భారీకాయం ఎవరికి ఉన్నా మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి. మంచి ల్యాబొరేటరీకి వెళ్ళి థైరాయిడ్ రక్త పరీక్ష చేయించుకోండి. దీనికి ఏమీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏమి లాంఛనంగా అవసరం లేదు. మనంతరకు మనమే థైరాయిడ్ రక్త పరీక్షను అడిగి చేయించుకోవచ్చు. T3, T4, TSH అనే రక్త పరీక్ష. థైరాయిడ్ సరిగా పనిచేయకపోతే T3, T4 తగ్గటము, TSH పెరగటం జరుగుతుంది. థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. దీని ఉత్పత్తికి ముడి సరుకు అయోడిన్. మన ఇంట్లో వాడే టేబుల్ సాల్ట్, మెత్తటి ఉప్పు, అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును మాత్రమే వాడాలి. చాలా కంపెనీలు ఉన్నాయి, దాంట్లో అయోడిన్ కలుపుతాడా లేదా నమ్మకం లేదు. ఎంత కలుపుతాడో తెలియదు. ఎందుకు మనకు మార్కెట్లో గత 30 సంవత్సరాలుగా నమ్మకమైంది, నాణ్యమైంది టాటా అయోడైజ్డ్ ఉప్పు, అన్నపూర్ణ అయోడైజ్డ్ ఉప్పు కొనుక్కుని వాడుకుంటే సరిపోలా. ఈ విధంగా ఈ తామర గింజలు బరువును తగ్గించడమే కాకుండా థైరాయిడ్ లోపమున్నవారు బరువు పెరుగుతారు. గుప్పెడు అన్నం తింటారు, 100 కేజీలు బరువు ఉంటారు. దాంతోపాటు థైరాయిడ్ లోపం ఉంటే
మలబద్ధకం ఉంటుంది. దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉన్నవారు కూడా థైరాయిడ్ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి. అంతేకాకుండా పెళ్ళైన 2 సంవత్సరాల దాకా పిల్లలు పుట్టట్లా అటువంటి వారు భార్యాభర్తలిద్దరూ కూడా థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి. థైరాయిడ్ లోపం ఉంటే వీర్య కణాల ఉత్పత్తి కూడా తక్కువయ్యే అవకాశం ఉంది. ఇక 3వ ప్రయోజనం, ఈ తామర గింజలు తింటే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చేస్తుంది. ఎవరికైతే కోవిడ్ 2వ వేవ్లో ఆక్సిజన్ శాతము తగ్గి హాస్పిటల్లో చేరారో వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ. మనము క్రమము తప్పకుండా సంవత్సరానికి ఒకసారి పరగడుపున లిపిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్ చేయించుకుంటే ఈ చెడు కొలెస్ట్రాల్ యొక్క మోతాదు మనకు తెలుస్తుంది. చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది తక్కువ ఉండాలి. ఇంకొక రకం ఉంది, గుడ్ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అని ఉంది. అది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ట్రైగ్లిజరైడ్ కూడా అధికంగా ఉండటం మంచిది కాదు. ఈ గుండె జబ్బుని, హార్ట్ అటాక్ని ముందుగానే పసిగట్టాలంటే 3 రకాల పరీక్షలు ఉన్నాయి. 1 ఈసీజీ, 2 గుండెకు స్కానింగ్ 2D ఎకో, 3వది టీఎంటీ ట్రెడ్మిల్ టెస్ట్. బెల్ట్ మీద నడిపిస్తారు, వేగం పెంచుతారు, పరిగెత్తమంటారు, బెల్ట్ మీదే పరిగెత్తమంటారు. ఈ టీఎంటీ టెస్ట్లో పాజిటివ్ వస్తే గుండె డాక్టర్ యాంజియోగ్రామ్ పరీక్ష చేయించుకోమని చెప్తాడు. గతంలో యాంజియోగ్రామ్ అంటే తొడ దగ్గర ఉండే రక్తనాళం ద్వారా చేసేవారు, ఒకరోజు హాస్పిటల్లో ఉండమనేవారు. ఇప్పుడు ఎన్ని అవసరంలా చేతి మణికట్టు దగ్గర ఉన్న రేడియల్ ధమని ద్వారా యాంజియోగ్రామ్ చేసి, యాంజియోగ్రామ్ నార్మల్ ఉంటే 3 గంటల్లో ఇంటికి పంపించేస్తున్నారు. ఒకవేళ యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఏదైనా గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులలో ఏదైనా అడ్డంకి ఉంటే అది అడ్డంకును తొలగించి యాంజియోప్లాస్టీ ప్రక్రియ ద్వారా తొలగించి స్టెంట్ అని సన్నటి పైపులు తొడిగేస్తున్నారు. ఈ యాంజియోగ్రామ్ పరీక్ష, ఈ స్టెంటింగ్ పరీక్షలన్నీ కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ కింద తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగా చేస్తున్నారు. కనుక ఎవరు యాంజియోగ్రామ్ గురించి భయపడవలసిన అవసరం ఏమాత్రం లేదు. తామర గింజలు మాత్రం మన గుండెను కాపాడుతుంది. అంతేకాకుండా బీపీ, రక్తపోటు ఉన్న వారికి తామర గింజల వల్ల రక్తపోటుని నియంత్రించి రక్తపోటుని స్థిరీకరించేలా చేస్తుంది. ఎన్ని ట్యాబ్లెట్లు వాడినా రక్తపోటు, బీపీ కంట్రోల్ కాకపోతే మీరేం చేయాలంటే ట్యాబ్లెట్లు డోసులు పెంచడం కాదు, ఉప్పు తగ్గించండి. తర్వాత యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేయండి, ఆ బీపీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇక 4 ఎముక దృఢత్వానికి దోహదపడుతుంది. ఈ నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు వీటన్నిటిని కూడా నివారిస్తుంది. వృద్ధాప్యంలో ఎముక పెళుసుదనం వల్ల అది విటమిన్ డి లోపము, కాల్షియము, ఫాస్ఫరస్, మెగ్నీషియం లోపం వల్ల దెబ్బ తగలకుండానే నడుస్తూ ఉండగా తుంటి ఎముక ఇరిగిపోతుంది. తుంటి ఎముక ఇరిగిపోతే ఆపరేషన్ చేయాలి, పెద్ద ఆపరేషన్ చేయాలి. అందువల్ల ముందుగానే ఎముక విరిగే గుణమున్నదా తెలుసుకోవాలంటే ఒక పరీక్ష ఉంది. దాన్ని డెక్సా స్కాన్ అంటారు, లేదు బిఎండి పరీక్ష అంటారు, బోన్ మినరల్ డెన్సిటీ పరీక్ష. ఆ విధంగా ఈ తామర గింజలు తింటే ఎముక దృఢత్వం వస్తుంది. ఇక 5
మూత్రపిండాల యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది. 6 కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరిచి కాలేయం నుంచి ఉత్పత్తి అయ్యే పైత్యరసము సమృద్ధిగా ఉత్పత్తి అయి జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. 7 ఈ తామర గింజల ప్రభావం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది, అజీర్తిని తరిమి కొడుతుంది. జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తి పెరగటం వల్ల జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. ఇక 8 మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది, జ్ఞాపక శక్తిని ఏకాగ్రతను పెంచుతుంది, కుంగుబాటు, డిప్రెషను, టెన్షన్ని దూరం చేస్తుంది, నరాల పటుత్వానికి దోహదపడుతుంది. ఇక 9 తామర గింజలు తింటే మగవాళ్ళకి వీర్యం యొక్క మోతాదు పెరుగుతుంది, వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది, వీర్య కణాల యొక్క చలనం కూడా పెరుగుతుంది. కనుక పిల్లలు లేని వారు ఇది తింటే ఆ రకంగా వీర్యంపై ప్రభావం చూపి మనకు ఉపయోగపడుతుంది. అలాగే పురుషులలో స్త్రీలలో కూడా హార్మోన్లు, స్త్రీ హార్మోన్లు, మగ హార్మోన్ల ఉత్పత్తిని పెంచి ఆ లైంగిక పటుత్వాన్ని మగవారిలో పెంచుతుంది. అంగస్తంభనం బాగా జరుగుతుంది, శీఘ్ర స్ఖలనాన్ని నివారిస్తుంది, స్వప్న స్ఖలనాన్ని కూడా దూరం చేస్తుంది. ఈ విధంగా ఈ తామర పప్పుల గింజలు మనకు భార్యాభర్తలు ఇద్దరు కూడా మేలు చేస్తాయి. ఇక 10 వృద్ధాప్య ఛాయలు అంటే ఏంటి? ముఖం మీద ముడతలు వస్తాయి, చర్మం మీద ముడతలు వస్తాయి. ఆ ముడతలు రాకుండా చేసి నిత్య యవనస్తుల ఆ ముసలితనం రాకుండా కనపడకుండా చేస్తుంది. అలాగే చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది, చర్మము కాంతివంతంగా నిగనిగలాడేలా మెరిసిపోయేలా చేస్తుంది. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. వెంట్రుకలు నిగనిగలాడేలా చేస్తుంది, వెంట్రుకలు అందంగా ఉండేలా. పొడుగాటి వెంట్రుకలు మహిళలకు సొంతమవుతాయి. మరి కొంతమంది ఈ తామర గింజల గురించి వినుంటారేమో. గ్రామాలలో ఉండే వాళ్ళకి తామర గురించి తెలుసు, పట్టణాలు నగరాల్లో ఉండే వాళ్ళకి చెరువులు తెలవదు, ఆ తామర గింజలు ఎలా ఉంటాయో, లోటస్ సీడ్స్ తెలవు. కనుక ఇవి మఖాని అంటారు. ఇవి తినటం ద్వారా ఈ 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోండి. ఇవి లభించినప్పుడల్లా తినటము శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకము కూడా.